నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అంగరంగ వైభవంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను అనుగ్రహించిన స్వామివారు. కళలను జాతి అస్తిత్వానికి మూల స్తంభాలుగా గుర్తించే రోజు రావాలి. చిత్తూరులో తెలుగు తేజాలకు కళాభిషేకం కార్యక్రమంలో సినీ నటుడు రాజేందర్ ప్రసాద్. గుడిమల్లం పరశురామేశ్వర స్వామివారి ఆలయాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధం చేస్తాం. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో సంతాప ర్యాలీని కపిలతీర్థం కూడలిలోని కన్నీటి నయనాలతో నిర్వహించారు. బ్రాహ్మణ పురోహితుల ఆధ్వర్యంలో ఈ ప్రమాదంలో మరణించిన తరువాత 11వ రోజు పిండ ప్రదానంను కపిలతీర్థం పురోహితుల ఆధ్వర్యంలో జరుపుతున్నట్లు మీడియాకు తెలియజేశారు. అలాగే ఈ ఘటనలో మృత్యుంజయుళ్లా బయటపడ్డ ఒకే ఒక్కడు నిండు నూరేళ్లు జీవించాలని కోరుతున్నామని తెలిపారు. అనంతరం క్యాండిల్ ర్యాలీ నంది సర్కిల్ చుట్టూ తిరిగి కన్నీటి వీడ్కోలతో జరిగింది. సంఘటన ఏమంటే సుమారుగా 290 మంది పైన ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినారు. అదీను అహ్మదాబాద్ నుండి ఇంగ్లాండ్ పోతూ ఉంటే ఫ్లైట్ లండన్ పోతూ ఉంటే ఫ్లైట్ ఒక పెద్ద భవనం పైన కూలిపోయి దాంట్లో ఫ్లైట్లో ఉంటే అందరూ చనిపోయి ఒకే ఒకడు మహామృత్యుంజయుడు మృత్యుంజయుడు బతికినాడు. వానికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడని కోరుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మా తిరుపతి బ్రాహ్మణ సంఘాలు అందరూ తరపున కపిల్ తీర్థ బ్రాహ్మణ పురోహిత సంఘ తరపున మా ప్రగాఢ సానుభూతి సంతాపము చాలా బాధకరంగా ఉంది. కాబట్టి మేమంతా చాలా శోక సంతృప్తితో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కపిల్ తీర్థ పురోహితులు కృష్ణమూర్తి శాస్త్రి నా పేరు. ఇక్కడ ఉండే మా సభ్యులందరూ కలిసి ఈరోజు వారికి సంతాపం తెలియజేస్తున్నాము. ముందుగా మీ టీవీ పేరు ముందుగా మీడియా వారికి శుభాశీస్సులు. అత్యంత బాధాకరమైన విషయం, యావత్ భారతదేశాన్ని కలిసివేసినటువంటి విషయం విమాన ప్రమాద ఘటన. ఈ ఘటన నుంచి ఇంకా మన భారతీయులు కోలుకోలేదు. కావున మా బ్రాహ్మణ సంఘం తరఫున మేమందరూ కూడా చాలా బాధపడుతున్నాం. పురానికి హితవు కోరేవాడే పౌరోహితుడు. అలాంటి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి బ్రాహ్మణులు హృదయాలు చాలా బాధపడ్డాయి. కావున ఈ దినం మేము వారికి సంతాప సూచనగా మేము ఈ మౌన ర్యాలీని జరుపుతున్నాము. వారి కుటుంబానికి అందరికీ మనోధైర్యాన్ని ఇవ్వవలసిందిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇట్లు కైప నటరాజ్ శర్మ. ఈరోజు మనకందరికీ తెలిసిన విషయమే, 12వ తేదీ లండన్కు వెళ్ళేటువంటి ఫ్లైటు అహ్మదాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన విషయం. ఈ ప్రమాదంలో దాదాపు 250 మందికి పైగా మృత్యువాతన పడగా కేవలం ఒకే ఒకడు విశ్వత్ కుమార్ అనే ఒక ఉద్యోగి, ఆయన మాత్రమే బతికి రక్తపు మరకలతో బయటపడ్డాడు. ఆయన ఆరోగ్యం బాగుండాలని అర్చక పురోహితుల సంఘాలు ఈరోజు పొద్దున్నే పూజలు కూడా నిర్వహించారు. అదేవిధంగా ఒక కుటుంబం, డాక్టర్ కుటుంబం, తన లాస్ట్ సెల్ఫీగా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత తీసుకున్న 5 మంది చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇది అసలు ఈ ప్రమాదం తెలిసిన వెంటనే మొత్తం యావత్ ప్రపంచం కూడా చాలా దిగ్భ్రాంతికి గురైంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఏ ఒక్క సంఘాలు కానీ అన్ని సంఘాలు ఎంతో ఇదిగా నిజంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రమాదం జరిగిన ప్రతి ఒక్క దీని గురించి చర్చించుకోవడం, వాటి గురించి వాళ్ళకు మంచిగా జరగాలని, వాళ్ళ కుటుంబాలు కోలుకోవాలని కోరడం. ఈ అర్చక పురోహితుల సంఘం ఈరోజు రేపు 11వ రోజున వీళ్ళకి పిండ ప్రదానం కూడా ఇక్కడ సామూహికంగా వీళ్ళు చేయాలని నిర్ణయించుకోవడం. ఈ కపిల తీర్థ పురోహిత సంఘము
మరియు తిరుపతి బ్రాహ్మణ సంఘాలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సానుభూతిలో వాళ్ళకి నిజంగా మేము చేసే ఈ ఒక్క కార్యక్రమంలో వాళ్ళకి నిజంగా శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. దేశంలో కార్మికుల హక్కులు రోజురోజుకు క్షీణిస్తున్నాయని సిపిఐ నాయకులు హర్నాథ్ రెడ్డి మురళీ ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తిలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ఏఐటీయూసీ 3వ మహాసభను నిర్వహించారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు హర్నాథ్ రెడ్డి, మురళి సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాయడానికి నూతన లేబర్ కోడ్లు చట్టాలను తీసుకువచ్చిందని అన్నారు. దీనివల్ల కార్మికులు 8 గంటల పని దినాన్ని కోల్పోయి ప్రమాదం ఉందని తెలిపారు. మహిళలను రాత్రి సమయంలో పనిచేసే చట్టాన్ని తీసుకురావడం మరీ దారుణమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని కట్టుకుని కార్మికులపై దాడి చేసినటువంటి చట్టాలను తీసుకువచ్చారని ఆగ్రహించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ప్రైవేటు పరిశ్రమలు ఉన్నప్పటికీ వాటిలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు ఆరోపించారు. కార్మికులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ మహాసభలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సభకు జిల్లా వ్యాప్తంగా కార్మికులందరూ విచ్చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు జనమాల గురవయ్య, రాధాకృష్ణ, నాగరాజు, గోపి, వైఎస్ మణి, హరి, దిలీప్, బాషా, మురళి, గురవయ్య, శివకుమార్, చారులత, పెంచులయ్య తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె మొదటిసారిది కాదు, ఆఖరిసారిది కాదు. ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల పరిస్థితి మెరుగుపడిన ఫలితంగా కార్మికుల జీవితాల మెరుగు కోసం అనేక సార్లు ఈ దేశంలో సార్వత్రిక సమ్మెలు నిర్వహించడం జరిగింది. ఈసారి సార్వత్రిక అధికారంలో ఉన్నప్పుడే మహిళలు రాత్రిపూట, మున్సిపల్ కార్మికులు కానీ ఇతర కార్మికులు రాత్రిపూట పనిచేసేటువంటి చట్టాలు తీసుకొచ్చారు. ఈరోజు కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు పనిగట్టుకొని కార్మికుల పైన దాడి చేసేటువంటి పథకం ప్రకారం దాడి చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడం కోసం కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు సార్వత్రిక సమాయత్తం అవుతున్నారు. అందువల్ల ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపుస్తున్నాం. ఈ సందర్భంగానే శ్రీకాళహస్తిలో ఈ నియోజకవర్గ మహాసభ జరుగుతూ ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కార్మిక వర్గానికి పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ కంచు కార్మిక సంఘాలు ప్రారంభమైనాయి. పెద్ద బీడీ కార్మిక సంఘం పెద్ద సంఘం వచ్చింది. ఆ తర్వాత దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే దేవస్థానం పాలక వర్గం జరిగే అరాచకాలకు వ్యతిరేకంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి పూజారులతో సహా అంతా కూడా వారం రోజుల పాటు సమ్మె చేయించినటువంటి చరిత్ర ఏఐటీయూసీకి ఉంది. ఈ జిల్లాలో కాళహస్తి నియోజకవర్గంలో కార్మిక వర్గం తరఫున ఏఐటీయూసీ మాత్రమే పోరాటం చేసింది. అట్లా చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ కాళహస్తి పట్టణంలో ఈరోజు ఈ మహాసభ జరుగుతోంది. ఈ మహాసభ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాళహస్తి నియోజకవర్గం 3వ ఏఐటీసీ నియోజకవర్గ మహాసభ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ మహాసభల్లో ఈరోజు రేపు జరిగేటువంటి మహాసభల్లో ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఉండేటువంటి కార్మిక వర్గ సమస్యలపైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్య కావచ్చు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు కావచ్చు, ఎలక్ట్రికల్లో పనిచేసేటువంటి సమస్యలు కావచ్చు, అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటటువంటి పోరాటాలు చేస్తా ఉన్నాం. ఇవాళ కాళహస్తి నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవాళ భూములన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం భూములు ఇవ్వడం జరిగింది. కానీ కార్మికులకు ఉద్యోగాలు చూసేసరికి బీహార్ నుండి, చెన్నై నుండి, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకొని ఆ ఫ్యాక్టరీలకు ఉద్యోగాలు కార్మికులకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇవాళ పల్లంపేట దగ్గర ఉన్నటువంటి షూ ఫ్యాక్టరీ, అక్కడ ఉన్నటువంటి 100 ఎకరాల భూమి మొత్తం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. తిరుపతి మాజీ శాసనసభ్యులు మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు మాజీ ఎమ్మెల్యేను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వైకుంఠనాథుని ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టుడా చైర్మన్, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరు మోహన్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, అలాగే తిరుమల తిరుపతి బోర్డు మెంబర్గా ఉండేటప్పుడు, టుడా చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన ఈరోజు జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని
కోరుకుంటూ మోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 77ను రద్దు చేసి అర్హులైన వారందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె భాస్కర్, ఎం వినోద్ కుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్ 15, 16 తారీఖులు ఆది సోమవారాలలో తిరుపతి పట్టణంలోని పీడీఎస్యు రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొని మాట్లాడారు. భాస్కర్, వినోద్లు సంయుక్తంగా మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 77 వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారని తెలిపారు. డిగ్రీలు పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్లాలి అనుకునే వారికి 77వ జీవో తీవ్ర అడ్డంగా ఉందని తెలిపారు. దాన్ని రద్దు చేయాలని గతంలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయని తెలిపారు. ప్రస్తుత మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే ఆ జీవోని రద్దు చేసి అర్హులైన వారందరికీ రీయింబర్స్మెంట్ పథకం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో నూతనంగా ప్రారంభించిన 17 మెడికల్ కళాశాలలను P4 పద్ధతిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు తెలిపారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు 66 సంవత్సరాలకు లీజు ప్రకారం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఎటువంటి ఆలోచన ప్రభుత్వం మానుకొని ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో సీట్లను అమ్ముకునేందుకు తీసుకువచ్చిందని, 107, 108 జీవోలను రద్దు చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని, హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లేని పక్షంలో మిగిలిన విద్యార్థి సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్, ఎం సునీల్, ఎస్కే జునైద్ బాషా, రాష్ట్ర సహాయక కార్యదర్శి వీరేంద్ర, రాష్ట్ర కోశాధికారి మహేంద్రబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మానస, నాగేశ్వరరావు, అఖండ, రమణ, ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలో 3వసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవుతుంది. కానీ విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల అమలు చేయడంలో ఈరోజు పాలక వర్గాలు చిత్తశుద్ధిగా లేవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు సమస్యలకి నిలయాలుగా మారుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రశ్నించే విద్యార్థుల్ని, ప్రశ్నించే శక్తుల్ని ఈరోజు మోదీ, అమిత్ షాల ప్రభుత్వం అనగదొక్కి జైల్లో నిర్బంధించే ప్రయత్నం చేస్తుంది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ విశ్వవిద్యాలయాలకి నిధులు సమకూర్చే స్వతంత్ర సంస్థని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సైతం మాట్లాడకుండా మోదీ ప్రభుత్వం కనుసన్నల్లో ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సవరింపులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆనాడు యువగళం పాదయాత్రలో 77 జీవోని రద్దు చేస్తామన్నారు. ఒక విద్యా సంవత్సరం పూర్తయినా ఈరోజు 77 జీవోని రద్దు చేయలేదు. తక్షణమే 77 జీవోను రద్దు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు అనేవి ఏర్పడ్డాయి. ఈ 17 మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ ఆధీనంలో మేము నడపలేమని చెప్పేసి జాతీయ మెడికల్ కౌన్సిల్కి చంద్రబాబు ప్రభుత్వం లేఖ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1800 మెడికల్ సీట్లు ఈరోజు వెనక్కిపోయే విధంగా చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ విధానాలకి వ్యతిరేకంగా భవిష్యత్తులో సమరశీల ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎం వినోద్ కుమార్. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు తిరుపతిలో జరుగుతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి
విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నటువంటి నేపథ్యంలో విద్యారంగ సమస్యలు నిలయాలుగానే సేమ్ గత ప్రభుత్వం ఏవైతే విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అట్లనే ఉన్నాయి. ముఖ్యంగా యువగలం పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే 117 జీవో రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 4500 పాఠశాలను పునర్ప్రారంభిస్తా అన్నావు. ఈరోజు ఒక్క పాఠశాలనైనా ప్రారంభించావని మేము అడుగుతా ఉన్నాం. అమ్మఒడి పథకానికి ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. ఈరోజు గత ప్రభుత్వాన్ని నీవు కామెంట్ చేశావు, 13,000 ఇస్తా ఉన్నావు. పాఠశాల మెయింటెనెన్స్ కోసం 2,000 కట్ చేస్తానని గతంలో నువ్వే కామెంట్ చేస్తావు. ఈరోజు నువ్వేం చేస్తూ ఉన్నావు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయల అమ్మఒడి తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రింబర్స్మెంట్ పథకం అమలు చేస్తూ ఉన్నావు. జీవో నెంబర్ 77ను రద్దు చేస్తా అని చెప్పావు. ఈరోజు జీవో నెంబర్ 77 రద్దు చేయలేదు. ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి దుర్మార్గంగా నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కోట్లు నిధులు కేటాయించాలి. అదేవిధంగా 77ని ఎప్పుడు రద్దు చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు దయనీయమైనటువంటి స్థితిలో ఈరోజు చదువుతూ ఉన్నారు. హాస్టళ్లకు గత ప్రభుత్వం 500 కోట్లు నాడు నేడు కింద నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా ఆ యొక్క డబ్బులు ఎక్కడ పోయాయని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క హాస్టల్ కూడా మరమ్మతులు చేపలేదు, సొంత భవనాలు ఏర్పాటు చేయలేదు, మెస్ ఛార్జీలు లేవు, కాస్మెటిక్ ఛార్జీలు లేవు, అద్దె భవనాలు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక్కొక్క వార్డానికి 4-5 హాస్టళ్ళు ఈరోజు ఇన్ఛార్జీ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి పోరాటానికి మేము సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ఆవేదనను వ్యక్తం చేశారు. పట్టణంలో భారీ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. శనివారం రేణిగుంట పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నుండి పట్టణంలో భారీ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మృతి చెందిన వారి జ్ఞాపకార్థం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి, వారి కుటుంబీకులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. విమాన ప్రమాదం జరగడం బాధాకరమని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని వారు కోరారు. కుటుంబీకులకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ తోడుంటారని ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ, టీడీపీ యువ నాయకుడు ఎంజే రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, రాజారాయల్, తేజోవతి, ఆనంద్, హరి, యతేంద్ర, మునస్వామి, లోకేష్, కార్తీక్, నవీన్, కుశల్, ఆటో డ్రైవర్ చెంగల్ రాయలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 12వ తారీఖు అహ్మదాబాద్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియాకు చెందిన 242 మంది ప్రయాణికులు కలిగిన బోయింగ్ విమానం అకస్మాత్తుగా టేకాఫ్ సమయంలోనే ప్రమాదానికి గురి కావడం, నేల కూలుకునేటువంటి సందర్భంలో అనేక మంది అమాయకులైన ప్రయాణికులు, పశువులు పాసిపోయినటువంటి వివిధ దేశాలకు చెందినటువంటి ప్రయాణికులు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాన్ని, అదేవిధంగా టేకాఫ్ సమయంలో ప్రమాదవశాత్తు దగ్గరలో ఉన్న మెడికల్ కళాశాల ఆవరణలో కూలిపోవడం కారణంగా మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి అనేక మంది అమాయకపు విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ సంఘటనకు మేమందరం కూడా తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తూ ఈ ప్రమాదంలో క్షతగాత్రులైనటువంటి వాళ్ళందరూ త్వరితగతిన కోలుకోవాలని, వాళ్ళ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వాలని, వీళ్ళందరి కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వెంటనే స్పందించి సాక్షాత్తు దేశ ప్రధాని ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలాన్ని కూడా
పరిశీలించి సంఘటనకు కారణాలను కూడా తీవ్రమైన దర్యాప్తు ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆర్ఎస్ఎస్ సంబంధించిన స్వయం సేవకులు, అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బంది కావచ్చు, స్థానికులు కావచ్చు, వెంటనే అక్కడ జరిగిన సంఘటన పట్ల స్పందించి సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొనడం ఏదైతే ఉందో సాటి భారతీయులకు జరిగిన ప్రమాదానికి స్పందించేటువంటి గుణానికి అదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ చనిపోయిన వారు ప్రాణాలు తిరిగి వచ్చే అవకాశం లేదు కనుక ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరికీ కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ గాయపడిన వాళ్ళందరూ తొందరగా కోలుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటుందని వాళ్ళకు సంతాపం వ్యక్తం చేస్తూ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇవాళ విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలియజేసేందుకు రేణిగుంట మండలంలో నగరంలో ఉన్నటువంటి అనేక మంది రావడము, దీనికి మా పార్టీ మండల అధ్యక్షుడు ప్రేమకుమార్ రెడ్డి నాయకత్వం తీసుకోవడం, అదేవిధంగా చనిపోయిన వాళ్ళని స్మరిస్తూ వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ ఒక మొక్కను పర్యావరణ హితం కోసం మొక్కను నాటేటువంటి కార్యక్రమాన్ని మా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ గారు ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా తీసుకునే ప్రతిపాదనను త్వరలో రూపకల్పన చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ఆయన ప్రసూనంబ సదన్లో ఆయన్ను కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలకు రోజు సుమారు 20 నుంచి 25 లక్షల మంది దర్శనాలు చేసుకుంటున్నారని ఆయన వివరించారు. వారికి సంతృప్తికర దర్శనం కల్పించటకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇక అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు మాస్టర్ ప్లాన్ను, మరోవైపు భక్తుల సదుపాయాలకు సంబంధించిన బస సౌకర్యాలకు వచ్చిన ప్రతి భక్తుడు మళ్లీ మళ్లీ దేవాలయాలకు రావాలనే విధంగా పరుగులు తీయాలని ఆదేశించారని, ఈ నేపథ్యంలో తాము ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేస్తున్నామని వివరించారు. భక్తుడు ఆలయానికి వచ్చినప్పుడు దైవ దర్శనం తృప్తిగా చేసుకునే అనుభూతి కలిగే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయా దేవాలయాల ఈవోలకు ఆదేశించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, కిషోర్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దేవాలయాల్లో అన్ని దేవాలయాల్లో కలిసి దాదాపు రోజుకి 20 నుంచి 25 లక్షల మంది వరకు దర్శనాలకు వస్తారని ఒక అంచనా. ఇంత భారీ సంఖ్యలో వచ్చే భక్తులందరిలో కూడా దేవాలయానికి వచ్చి ఆ దర్శనం చేసుకున్న ఆ సంతృప్త స్థాయిని వీలైనంతగా పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా లక్ష్యంగా దేవాదాయ శాఖ నిర్దేశించడం జరిగింది. దేవస్థానానికి వచ్చిన భక్తులు ఏ సమస్య లేకుండా వెళ్ళటం కాదు, వాళ్ళు అత్యంత సౌకర్యవంతంగా అన్ని కార్యక్రమాలు ముగించుకోవాలి. అదేవిధంగా దర్శనం పూర్తి సంతృప్త స్థాయిలో జరగాలి. వాళ్ళు ఆ దైవ దర్శనం చేసుకున్న అనుభూతి పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగించే విధంగా ఉండాలి అన్న లక్ష్యంగా పనిచేయమని దేవాదాయ శాఖ నిర్దేశించడం జరిగింది. అందుకు అనుగుణంగా భక్తుడికి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నదాన్ని మేము సమీక్షించి ఆ ఇబ్బందులు లేకుండా చూడటం, అదేవిధంగా వాళ్ళకి అకామిడేషన్ విషయంలో కానీ శానిటేషను, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా వెయిట్ చేయవలసి వస్తే ఆ షెల్టర్ కానీ క్యూ లైన్లు కానీ అన్ని మరింత వీలైనంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున. అన్నదానానికి, ప్రసాదాలకి, శానిటేషన్ విషయంలోనూ, అలాగే క్యూ లైన్ నడిపించడం నిర్వహణ విషయంలోనూ, అకామిడేషన్ విషయంలోనూ, అదేవిధంగా భక్తులు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో గతంలో దేవాదాయ శాఖ పెద్దగా బాధ్యత ప్రత్యేకంగా తీసుకోలేదు, అంటే ప్రైవేట్ పరంగా జరుగుతూ ఉంది కనుక ఇప్పుడు ప్రత్యేకంగా దాని మీద కూడా శ్రద్ధ వహించమని చెప్పడం జరిగింది ఊరందరికీ. ఆపరేటింగ్ ప్రొసీజర్స్, 6 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేయడం జరిగింది. దాని ప్రకారం అన్నిటినీ కూడా సౌకర్యాలు ఉన్న సౌకర్యాలను మరింతగా మెరుగుపరచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, పూర్తి సంతృప్త స్థాయికి తీసుకెళ్ళటం కోసం కొన్ని మార్గాలు నిర్దేశించుకున్నాం. ఆ లక్ష్యం దిశగా ప్రయాణిస్తూ ఉన్నాం. ఒక 2-3 నెలల్లో భక్తులకు మరింత మెరుగైన వసతులు, అంటే ఇప్పుడు మా లక్ష్యాన్ని ఒక 2 నెలల్లో పూర్తి చేయగలమని అనుకుంటున్నాం. దీంతోపాటు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద కూడా దేవాదాయ శాఖ కొన్ని ప్రత్యేక లక్ష్యాలు నిర్దేశించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడేంటంటే దేవాలయాల్లో శానిటేషన్ పరిస్థితి
చాలా వరకు సంతృప్తికరంగానే ఉంది. కానీ దేవాలయాల నుంచి ఆ వ్యర్థాలు అనేది, చెత్త అనేది బయటికి తరలించడం జరుగుతుంది. అలా కాకుండా జీరో సెక్యులర్ ఎకానమీ కాన్సెప్ట్ కింద దేవాలయం నుంచి బయటికి వెళ్ళే చెత్త ఆ పరిమాణాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. ఆ దిశగా అంటే ఆ చెత్త నుంచి ఎరువు తయారు చేయటం మొక్కలకి, అదేవిధంగా నిర్మాల్యం ఉంటుంది కదా, స్వామివారి దగ్గర వాడిన పూలమాలలు, వాడి తీసేసిన పూలమాలలు, ఆ పత్రి, ఇటువంటి వాటి నుంచి ఏంటంటే అగరబత్తీలు తయారు చేయటం ఇటువంటి కొన్ని దేవస్థానాల్లో మొదలు పెట్టడం జరిగింది. అన్ని దేవస్థానాల్లో కూడా అది చేపట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా బయోగ్యాస్ ప్లాంట్, ఇంకా తడి చెత్త నుంచి ఈ గ్రీన్, ఇప్పుడు ఈ పత్రిలో ఇలాంటివి అన్నాను కదా, వాటి నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం కోసం కూడా బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టమంటం జరిగింది. సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టమంటం జరిగింది. సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఫిల్టర్ అయిన వాటర్ని మళ్ళీ రీసైక్లింగ్, అంటే ఇదంతా మురుగునీరు కింద మున్సిపాలిటీ మున్సిపాలిటీలోనో లేకపోతే పంచాయతీల్లోకి వెళ్ళకుండా మేము వదిలే ఈ దేవస్థానాల నుంచి బయటికి వెళ్ళే ఆ మురుగునీటిని కూడా పరిమాణాన్ని వీళ్ళని తగ్గించే చర్యలు. సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం, ఆ ట్రీట్ చేసిన వాటర్ని పునర్వినియోగం మొక్కలకి, గార్డెన్లకి ఇది. దాంతోపాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ను కూడా పూర్తి స్థాయిలో డిప్లాయ్ చేయమని చెప్పడం జరిగింది. మెన్యూర్ ట్రీట్మెంట్ ప్లాంటు, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా చేసి పూర్తి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ యూటిలైజేషన్ సిస్టమ్స్ దీన్ని దేవాలయాల్లో నెలకొల్పటం, అదేవిధంగా దేవాలయాల ద్వారా అది సమాజంలో దాని గురించి ప్రచారం. శ్రీకాళహస్తి ఆలయంలో సంకటహర చతుర్దశి సందర్భంగా హోమాది పూజలకు ఆలయ పండితులు వేద మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు గణపతి హోమాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్దశి పురస్కరించుకుని గణపతి హోమం చేపట్టారు. దేవస్థానం డెప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు భక్తుల కోసం గణపతి హోమం సేవను నిర్వహించారు. సంకటహర చతుర్దశి నాడు నిర్వహించే సంకట చతుర్దశిని పురస్కరించుకుని ఆలయంలోని అంజి వినాయకుని వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలను నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహృతులు నిర్వహించారు. అనంతరం మూల విరాట్ కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహృతులు సమర్పించారు. ఈ హోమాది కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం డెప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. 500 రూపాయల ప్రత్యేక క్యూ లైన్ శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులకు అందుబాటులోనికి వచ్చింది. ఎప్పుడు అంతరాలయ దర్శనానికి ప్రత్యేక టికెట్ను తీసుకువచ్చినా భక్తులకు అందుబాటులో లేదనే చెప్పవచ్చు. ఈ టికెట్ కొనుగోలు చేసిన దర్శనంలో ప్రత్యేకత కనిపించేది కాదు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముక్కంటి ఆలయంలో తీసుకువచ్చిన పలు సంస్కరణలు ఫలితంగా 500 రూపాయలు అంతరాలయ దర్శనం ప్రత్యేకంగా మారింది. ఈ దర్శనం కోసం ఇప్పుడు భక్తులు ఆసక్తి చూపించే పరిస్థితి నేపథ్యంలో టికెట్ల విక్రయాలు జోరుగా కొనసాగుతుంది. ఫలితంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. సర్వదర్శనంతో పాటు 50 రూపాయలు, 200 రూపాయల టికెట్ల ద్వారా భక్తులకు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు. ఈ 2 ప్రత్యేక టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు అంతరాలయ దర్శనం ఉండేది కాదు. కేవలం వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శన సౌకర్యం ఉండేది. ఇదే అదనుగా దళారులు రెచ్చిపోయారు. అంతరాలయ దర్శనం పేరుతో భక్తులను సులువుగా అంతరాలయ టికెట్లు దళారులు పెరుగుతూ ముక్కంటి ఆదాయాన్ని నిలువునా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ దర్శనానికి 2 నుంచి 3 వేల రూపాయలు రద్దీ సమయంలో ఆ ధరను రెట్టింపు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు స్థానికంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆలయ పరిపాలనా వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
తొలి నుంచి ప్రక్షాళన ద్వారా నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దళారీల ఆటలకు అడ్డుకట్ట వేయడానికి చర్యలు చేపట్టి సత్ఫలితాలను సాధించారు. కానీ అలవాటు పడిన ప్రాణాలు అడ్డదారిలో ఆలయంలోని తమకు అనుకూలమైన కొంతమంది ద్వారా మళ్లీ ప్రవేశించడం మొదలుపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆలయ పాలక మండలి అంతరాలయ దర్శనానికి ప్రత్యేకంగా 500 రూపాయల టికెట్ను తీసుకువచ్చేలా తీర్మానం చేశారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అశ్వవాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించారు. కాగా ఆదివారం రాత్రి 7 నుండి 7:30 గంటల మధ్య ధ్వజావరోహణతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వాహన సేవలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. అడపగుండ్లపల్లి శ్రీ సర్వశక్తి వినాయక స్వామి వారి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతం వైభవంగా జరిగింది. సంకటహర చతుర్థి వ్రతంలో పాల్గొని పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, కష్టాలు తొలగుతాయని ప్రగాఢ విశ్వాసం. శ్రీ సర్వశక్తి వినాయక స్వామి వారి ఆలయానికి రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. అనారోగ్యంగా ఉన్నవారు స్వామివారిని స్మరిస్తే ఆరోగ్యంగా తయారవుతున్నారని ప్రజల విశ్వాసం. విద్యలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ సర్వశక్తి వినాయకుని ఒక్కసారి స్మరిస్తే ఆటంకాలు దూరమై వారి యొక్క పనిలో విజయం సాధిస్తున్నారని తెలిపారు. రోజురోజుకు ఆలయం చుట్టూ ప్రజలకు స్వామివారి పట్ల విశ్వాసం పెరుగుతోంది. స్వామివారిని స్మరిస్తే ఏ పనైనా విజయవంతమవుతుందని విశ్వాసం. కావున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో కార్యనిర్వాహకులు హరిస్వామి, దండపాణి స్వామి, చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్తే అండి, మేము బెంగళూరు నుంచి వచ్చాము. ఈ సంకట చతుర్దశి పౌర్ణమి 4వ రోజు జరుపుకోవాలని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ జరుపుకున్న తర్వాత అంతా మంచిగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, చుట్టుపక్కల గ్రామాలకు మంచి జరగాలని ఈ గుడి యొక్క ఉద్దేశం. ఈ 4వ రోజు జరుపుకోవాలని అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. సిద్ధి వినాయకునికి ఎంతో ఇష్టమైన సంకట చతుర్థి పౌర్ణమి తర్వాత 4వ రోజు ప్రతి పౌర్ణమి తర్వాత మాసం ఇక్కడ పూజ జరుగుతుంది. ఇది వచ్చి చుట్టుపక్కల గ్రామాల సంక్షేమం కోరి దైవ ఇష్టంతో చుట్టుపక్కల వారు అందరూ వచ్చి పూజలు చేసుకుంటున్నారు. ఈ సంకట చతుర్థి రోజు ప్రతి ఒక్కరు పూజ చేసుకుందాం. ఇప్పుడు చేసే వాళ్ళతో మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని ప్రతి మాసంలో పౌర్ణమికి 4వ రోజు ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళ కోరికలు తెచ్చుకోవాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో.
సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా తిరుపతి ఫిలిం సొసైటీ వారి అంకితం నీకే అంకితం కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. శనివారం సాయంత్రం తిరుపతి మహతి కళాక్షేత్రంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో తిరుపతి ఫిలిం సొసైటీ 355వ కార్యక్రమం అంకితం నీకే అంకితం పాటల కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చదలవాడ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ కవిత, పద్మ సాహితి, రిషి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పారిశ్రామికవేత్త పిసి రాయలు, తిరుపతి ఫిలిం సొసైటీ కార్యవర్గ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాద్కు చెందిన సినీ నేపథ్య గాయని ప్రవస్తి ఆరాధ్య, గాయకులు ఎంజి నరసింహ, రేణుకుమార్, సురభి శ్రావణి, రాజేష్, ఉదయ భాస్కర్, సినీ నటి స్నిగ్ధ నయని పాల్గొని పలు పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అలాగే తిరుపతికి చెందిన గాయకులు ఉదయ భాస్కర్, రేణుకుమార్ శ్రోతలను అలరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాల్యమిత్రులు దోబగుంట రామకృష్ణను ఘనంగా సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథులను తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాల్యమిత్రులు దోబగుంట రామకృష్ణ, అధ్యక్షులు వైఎస్ బాబు, కార్యదర్శి శాంతావాణి, కోశాధికారి ప్రసాదరావు, ఉపాధ్యక్షులు బుజ్జిబాబు నాయుడు, బండి మధుసూదన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి జయశంకర్, కార్యవర్గ సభ్యులు షేక్ గుల్జార్ గౌస్, చావలి రాజ్యలక్ష్మి, అనసూయ పాల్గొన్నారు. తిరుపతి ఫిలిం సొసైటీ డిసెంబర్లో ఎప్పుడు ఘంటసాల జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈసారి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం పురస్కరించుకొని, ఆయన జన్మదినం అంటే జూన్ 4వ తేదీ ఆయన జన్మదినం అయినా మేము తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాలు 14, 15 బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4వ తేదీ జన్మించారు. ఆయన పాడిన పాటలన్నీ ఆణిముత్యాలు. ఆయనకి 2011లో ఆయనకు వచ్చేసి నంది అవార్డు ఇచ్చారు. అదేవిధంగా నంది అవార్డులు దాదాపు 19 నంది అవార్డులు వచ్చాయి బాలసుబ్రహ్మణ్యం గారికి. తర్వాత 2011లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. తర్వాత 2021లో పద్మ విభూషణ్ వచ్చింది. తర్వాత 2025లో ఆయన చనిపోయిన అనంతరం పద్మ విభూషణ్ వచ్చింది. 2010లో ఆయనకి పద్మశ్రీ వచ్చింది. తర్వాత పద్మభూషణ్ వచ్చింది. 2021లో ఆయనకి మరణానంతరం 2021 తర్వాత అంటే 2024లో ఆయన మరణానంతరం ఆయనకి పద్మ విభూషణ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి ఇచ్చి సత్కరించింది. బాలసుబ్రహ్మణ్యం గారు 16 భాషల్లో 47 కీర్తనలు అంటే భక్తి గీతాలు అయితేమి ఎన్నో పాటలు దాదాపు 47,000 పాటలు పాడారు 16 భాషలు. అటువంటి గొప్ప వ్యక్తి గాన గంధర్వుడు. ఆ మహానుభావుడిని పురస్కరించుకొని జన్మదినాన్ని పురస్కరించుకొని 14, 15 తిరుపతి మహతి క్షేత్రంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. రేపు ఇంద్రరాజా గారు వస్తున్నారు ఈ కార్యక్రమానికి. తిరుపతి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి తరించాలని కోరుకుంటున్నాం. తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న 355వ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన సందర్భంగా మహతిలో 14, 15వ తారీఖులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రజాదరణ లభిస్తుంది. ఇప్పటికే ఆడిటోరియంలో నిండింది. ఇంకా రేపు ఇంద్రజా గారు గెస్ట్ కింద వస్తున్నారు, చీఫ్ గెస్ట్ కింద. ఆవిడ సినిమా హీరోయిన్ ఒకప్పుడు, తర్వాత ఏమో జబర్దస్త్ దాంట్లో యాంకర్గా వచ్చారు, జబర్దస్త్ జడ్జిగా వచ్చారు. తర్వాత ఏమో ఆవిడ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆవిడ మెయిన్ గెస్ట్గా ఉన్నారు. దాంట్లో ఆవిడ రెగ్యులర్గా వస్తున్నారు. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు అవార్డ్స్ తెచ్చుకోవడమే కాదు, ఒక వెర్స్టైల్ సింగర్. ఆయన ఒకే ఒక వ్యక్తి దగ్గర పాట పాడాలంటే అతని కంఠస్వరాన్ని అనుకరిస్తూ ఆయన పాటలు పాడతారు. అందులో ఆయనకున్న గొప్పతనం అది. అలాగే ఆయన పాటలు పాడటమే కాదు, పాడుతా తీగ అందరూ చూసే ఉంటారు. ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఆ టైంలోనే ఆయన అప్పట్లో జరిగిన విశేషాలన్నీ మ్యూజిక్ డైరెక్టర్లు ఏ విధంగా చెప్పారు,
అలాగే రైటర్స్ లిరిక్ రైటర్స్ ఏ విధంగా చెప్పారు, ఇవన్నీ కూడా వివరిస్తూ అందరికీ తెలిసేలాగా అప్పటి విషయాలన్నీ అందరికీ తెలిసేలాగా వివరించడం జరిగింది. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. అటువంటి సింగర్ మళ్ళీ మనకు వస్తారంటే కూడా లేదు, కానీ ఆయన చిరకాలం అలాగ బతికే ఉంటారనే పాటల ద్వారా మనందరికీ తెలుసు. అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. తిరుపతి పుర ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని తిరుపతి ఫిలిం సొసైటీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని షష్ఠిపూర్తి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, చిత్ర కథానాయకుడు రూపేష్, చిత్ర దర్శకుడు పవన్ ప్రభు, చిత్ర సంగీత దర్శకుడు చైతన్యాలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల హీరో రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ షష్ఠిపూర్తి సినిమా విడుదల చేసి ప్రేక్షకుల ఆదరణ పొందామన్నారు. షష్ఠిపూర్తి సినిమాతో మన గౌరవ మర్యాదలు కాపాడేలా సినిమా చేసినట్లు ఆదరించారని తెలియజేశారు. సినిమా శ్రీవారి ఆశీస్సులతోనే విజయవంతమైందని చెప్పారు. సినిమా హీరో, ప్రొడ్యూసర్ రూపేష్, దర్శకుడు పవన్ ప్రభ, సంగీత దర్శకుడు చైతన్యాలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నామన్నారు. పెళ్లి నుంచి షష్ఠిపూర్తి వరకు సినిమాలు చేసిన నటుడిగా చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రవితేజతో మాస్ జాతర సినిమాలో నటిస్తున్నట్లు తెలిపిన ఆయన తనకు ఎవరూ ఫ్యాన్స్ లేరు, అందరూ కుటుంబ సభ్యులే ఉన్నారని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, నేను స్వామివారి బిడ్డనని. నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడిగా మేము ఈ మధ్య షష్ఠిపూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకుని మంచి మర్యాదగా మన ఇళ్లల్లో మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం, అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో, ప్రొడ్యూసరు రూపేష్, అట్లాగే డైరెక్టరు పవన్, అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్, అందరం ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చాం. యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి. ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకుని, ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్ఠిపూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో. పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి ఇవాళ షష్ఠిపూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని, నేను పెరుగుతున్న వాడిని, ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను. కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం. ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది. ఓం నమో వెంకటేశాయ. అవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర, రవితేజ నేను చేస్తుంది స్వామివారి దగ్గర. నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు. మంచి మీ అందరికీ మసాలా అదిలాగా తప్పదు. మళ్ళీ స్వామివారి దగ్గర రావటం, మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం, మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ మీ మధ్యన. అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు, అంత ఫ్యామిలీ మెంబర్సే. అంతే. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మధుసూదన్ రావు, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరీష్ తండాన్, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే ప్రియాంకారెడ్డిలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తుంటే దానిని భగ్నం చేయడానికి వైసీపీ అధిష్టానం అడ్డుపడుతుందని టీడీపీ నేతలు నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ తదితరులు ప్రెస్ క్లబ్ లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఒక ఇంటికి ఒక బిడ్డకే అమ్మఒడి ఇచ్చారని విమర్శించారు. తమ కూటమి పాలనలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఈరోజు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, బీజేపీ నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈరోజు ప్రభుత్వ పరంగా ఏవైతే గతంలో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో దాన్ని ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల బిడ్డలు అందరూ కూడా చదువుకునే విధంగా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఒక కుటుంబానికి 52,000 రూపాయలు మాత్రం ఇచ్చింది సంవత్సరానికి, అంటే 4 సంవత్సరాలకు కలిపి 52,000 రూపాయలు మాత్రం ఇచ్చింది. దాంట్లో ఒక బిడ్డే చదువుకునే అవకాశం ఉంది. ఒక ఇంటికి ఒకరే, ఈరోజు ఒక ఇంటికి ఒకరే చొప్పున. అదే ఈరోజు ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి కూడా ఈరోజు తల్లికి వందనం వారి దరి చేర్చి ఏ విధంగా వాళ్ళ బిడ్డలు అందరూ కూడా సమానంగా చదువుకోవాలి అనే ఒక ధ్యేయంతో ఈరోజు నారా లోకేష్ గారు తీసుకునే నిర్ణయం ప్రకారం ఈరోజు చూస్తే 4 సంవత్సరాలకు కలిపి ఒక కుటుంబానికి 3 బిడ్డలు కానీ ఉంటే రఫ్గా 3 బిడ్డలు ఉండే కుటుంబానికి 1,56,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఈరోజు ఇస్తూ ఉన్నాం. అందరి అకౌంట్లో కూడా వేయడం జరిగింది. కొన్ని అకౌంట్లకు సంబంధించి ఇంకా డేటా కలెక్షన్ సరిగ్గా రాలా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పడింది కాకుండా ఇంకా అందరికి కూడా పడే విధంగా బ్యాంకులో డిపాజిట్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు చూస్తే ఈరోజు వైసీపీ శ్రేణులు ఏదైతే పేద వర్గాల ప్రజలు చదువుకునే దీన్ని ఈరోజు వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది. ఒక బిడ్డని చదివించి 2-3 బిడ్డల్ని ఏమి చేయాలో తెలియకుండా కూలీ నాలి చేయించే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. ఈరోజు అందరు బిడ్డలను కూడా సమానంగా చదివించే అవకాశం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈరోజు ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రజలకు తెలియజేస్తూ దీన్ని నిన్న మొన్న చూస్తే వైరల్ చేస్తూ ఉన్నారు. 2,000 రూపాయలు లోకేష్ దీంట్లోకి వెళ్ళిందనే విధంగా చెప్పడం, దీన్ని సూటిగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో, మనం మామూలుగా ఒక గజ దొంగ మిగతా వాళ్ళు ఉంటే ఆ గజ దొంగకు ఉండే బుద్ధులు పోవంట. నీతి నిజాయితీగా నిబద్ధతగా ఉండే వ్యక్తులపైన కూడా వాడుకున్న ఆ గజ దొంగకున్న దీన్ని నీతి నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపాదించే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా ఈరోజు గజ దొంగలయ్యి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాల్లో ఏదైతే ముందు కూడా చూశారు మీరు, పేద వర్గాలకు సంబంధించిన బిడ్డలందరినీ కూడా విదేశీ చదువులకు పంపిస్తే ఇది కూడా లేకుండా వీళ్ళ వస్తాన్ని రద్దు చేసి వాళ్ళ చదువులను అర్ధాంతరంగా ఆపేసి వెనుతిరిగే పరిస్థితులు చేశారు. అది మర్చిపోయి ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఈరోజు ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తే సంక్షేమ కేటాయింపులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే తల్లికి వందనం పేరుతో ఈరోజు విద్యార్థులకు సంబంధించి 67,27,164 మందికి ఈరోజు తల్లికి వందనం సంబంధించి ఈరోజు బిడ్డలకు ఇస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో చూస్తే అమ్మ ఒడి పేరుతో 42,61,965 మందికి మాత్రమే గతంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. మొత్తం తేడా చూస్తే 24,65,199 మంది విద్యార్థులకు ఈరోజు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ
తల్లికి వందనం 10,091 కోట్ల రూపాయలని ఈరోజు ఇస్తూ ఉన్నాం వాళ్ళకి. అదే గతంలో చూస్తే 5,540 కోట్లు మాత్రమే ఆ రోజు దీని అమ్మఒడికి సంబంధించి వాళ్ళకు ఖర్చు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి 4,551 కోట్ల రూపాయలు ఈరోజు అధికంగా కూడా మేము వాళ్ళ పేద విద్యార్థుల కోసం వాళ్ళ చదువుల కోసం ఈరోజు నిధులు కేటాయించి వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నమాట ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సంక్షేమానికి పెద్దపీట వేయడం. గతంలో చూస్తే వైఎస్ఆర్ పెన్షన్ కానుకలు అని చెప్పి 21,631 కోట్ల రూపాయలు మాత్రం గతంలో ఇస్తూ ఉంటే ఇప్పుడు 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి నెల కూడా 1వ తేదీ ఆదివారం అయితే శనివారమే వాళ్ళకు పంపిణీ చేస్తున్న భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా పింఛన్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ఇప్పుడు ఇస్తూ ఉన్నాం. దానికి సంబంధించి చూస్తే మొత్తం తేడా 12,370 కోట్ల రూపాయలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంబంధించి పెంచి పేదలందరినీ కూడా ఆదుకుంటా ఉన్నామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ కింద గతంలో 7,500 వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే ఈరోజు అన్నదాత సుఖీభావ్ కింద 14,000 కోట్లు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏడాదికి 3 సిలిండర్లు గతంలో ఇవ్వాల. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చినాక పేద వర్గాలకు సంబంధించి ఏడాదికి 3 సిలిండర్లు, దానికి సంబంధించి 2,650 కోట్ల రూపాయలని ఆ గ్యాస్ సిలిండర్ల కోసం ఇచ్చి మహిళల తల్లుల్ని ఎవరైతే ఆశీర్వదించారో ఈ ఎన్డీఏ కూటమిని తెలుగుదేశం పార్టీని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందని కూడా తెలియజేస్తూ, గతంలో చూశారు మీరు అన్నా క్యాంటీన్కి సంబంధించి పేదవాడు 5 రూపాయలకే కడుపు నిండా భోంచేస్తూ ఉంటే అది కూడా భరించలేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూత వేసింది మనం చూసాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెరిపించి 4 కోట్ల మందికి ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టిస్తూ వాళ్ళ ఆకలి తీరుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉందని కూడా తెలియజేస్తూ, మత్స్యకారులకు సేవలో ఈరోజు చూస్తే 259 కోట్ల రూపాయలని వాళ్ళు కేటాయించడం జరిగింది. అదే గతంలో చూస్తే 100 కోట్లు కూడా కేటాయించాల. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏదైతే గతంలో లబ్ధిదారులు మత్స్యకారులకు సంబంధించి ఒకసారి చూస్తే మనం 1,09,231 మందికి మాత్రం అప్పుడు లబ్ధి చేకూరింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక 1,29,178 మందికి ఈరోజు వాళ్ళకి ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే మన దీనికి సంబంధించిన ఇప్పుడు మొత్తం విద్యార్థులకు సంబంధించి ఈరోజు మనం చూస్తే పాఠశాల ప్రారంభమైన రోజునే ఈ యొక్క దీనికి సంబంధించి మనం ఇవ్వడం చూస్తూ ఉన్నాం మన తల్లికి వందనం కార్యక్రమంలో. దీంట్లో చూస్తే ఎంతమందికి లబ్ధి చేకూరిందంటే 18,55,760 మంది వాళ్ళందరికీ కూడా ఇది చేయడం, వాళ్ళ పిల్లలకు చూస్తే ఈ కుటుంబాలు ఇవంతా మదర్స్కి వీళ్ళందరికీ కూడా ఇది చేయడం. అదేవిధంగా చూస్తూ అంటే ఒక్క విద్యార్థి ఉండే వాళ్ళ మదర్సు ఇంతమంది 18,55,760 మంది. అదేవిధంగా ఇద్దరు బిడ్డలకి 14,55,322 మందికి లబ్ధి చేకూరుతూ ఉంది. దీనివల్ల బిడ్డలు వాళ్ళకి సంబంధించిన 29,10,644 మంది. అదేవిధంగా ముగ్గురు బిడ్డలు ఉండే వాళ్ళకి ఏదైతే 2,01,684 మందికి ముగ్గురు బిడ్డలు ఉన్న తల్లులకి చేరుతూ ఉంది. అదేవిధంగా ఈ ముగ్గురు తరఫున 6,32,052 మందికి ముగ్గురు బిడ్డలు ఉండే తల్లులకి ఈరోజు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ వాళ్ళని ఆదుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా 20,053 మంది తల్లులకు సంబంధించి 4 బిడ్డలు ఉంటే వాళ్ళందరూ కూడా ఏదైతే 80,212 మంది బిడ్డలకి అంటే 4 ఉన్న కుటుంబాలకు సంబంధించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. గతంలో చూస్తే ఏ విధంగా చదువుకునేదానికి బిడ్డలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
జగన్ పాలనలో ఏ విధంగా పేద వర్గాలు చదువుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చే మధ్యాహ్న భోజనం పథకంలో కానీ, వాళ్ళు ఇచ్చే బిడ్డలకి ఇచ్చే దీంట్లో కానీ వాళ్ళ ఫోటోలు, జగనన్న ఫోటోలు భారీ ఎత్తున ముద్రించుకొని అవన్నీ బిడ్డలకి ఇచ్చారు. కానీ అది క్వాలిటీ లేకుండా పురుగులు పడి ఉండేది మనం చూసాం. చిన్న చిన్న ఇవి ఇచ్చినా కూడా ఏదైతే మన దీనికి సంబంధించి చిక్కీలు ఇస్తే చూస్తే పురుగులు పడిపోయి పుంకాల కథనాలు మనం మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా చూసిన ఇవి దాఖలాలు ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు ఏదైతే ఆడబిడ్డలకి ఈరోజు జరుగుతున్న న్యాయం కానీ, ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఒక పక్క ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన, ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకొని పోయే విధంగా చేసిన, రాజధాని నిర్మాణాన్ని మొత్తం కూడా ఏదైతే విశాఖ రాజధాని పేరుతో ఒక్క ఇటుకు కూడా వేయకుండా ఉన్నదాన్ని ధ్వంసం చేసినా, ఈరోజు అన్నిటి కూడా సరి చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి బీజేపీ ఆశీస్సులతో నిధులు తీసుకొని ఒక ప్రతి నెల కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు గతంలో చూసాం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు చూసాం. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఏదైతే మొదటి నెల అందరికి కూడా అందించే కార్యక్రమమే కాకుండా పింఛన్లకు సంబంధించి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడమే కాక ఈ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలించే దిశగా ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం. అదే సందర్భంలో మీరు చూశారు మొన్న తల్లుల పైన ఏ విధంగా మాట్లాడి మహిళల పట్ల ఏ విధమైన వ్యాఖ్యలు చేశారు. అంటే వీళ్ళు మొత్తం డైవర్స్ పాలిటిక్స్, ఎప్పుడు చూసినా మహిళలను తిట్టడం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీ నేతల వల్ల అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా దూషించారో, ఏ విధంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఇతరత్ర పార్టీలో ప్రముఖంగా ఉన్న వ్యక్తులు కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, కొంతమంది ఆత్మహత్య చేసుకునే విధంగా మీ అందరికీ తెలుసు కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్యని ప్రేరేపించే విధంగా వీళ్ళు ప్రాణాలు ఆ విధంగా ఆయన ఆత్మహత్య చేసే ప్రేరేపించారంటే వీళ్ళ రాక్షస మనస్తత్వం, రాక్షసుడి కన్నా కూడా దారుణమైన మనస్తత్వంతో పరిపాలించిన మీరు ఈ రాష్ట్రాన్ని ఆనాడు దివాలా తీస్తే ఈరోజు అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పరుగులు తీస్తూ ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ కంపెనీలు తీసుకురావడం కానీ ఈ విధంగా చెబుతూ పోతే ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి. ప్రజలందరికీ కూడా ఏదైతే ఈ యొక్క యోగాంధ్ర మీరు చూశారు, వాళ్ళ ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటే యోగాని ప్రతి ఒక్కరు ముంగిటి తీసుకెళ్ళి దాన్ని పురాతనమైన దీన్ని మళ్ళీ కూడా ఈరోజు చేసే విధంగా ఒక నెల రోజులు కూడా కార్యక్రమం ఇవ్వడం. అదేవిధంగా ప్రతి 3వ శనివారం కూడా మీరు చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొని ఏ విధంగా ముందుకు పోతున్నారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి, వైసీపీ శ్రేణులు ప్రజలకి పేద వర్గాలకి మంచి చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా స్టాప్ చేయాలన్నా లేకపోతే ఆ విధంగా చేయకూడదనే విధంగా వాళ్ళు చేస్తున్న ఈ యొక్క ప్రయత్నాల పట్ల వీళ్ళ మాటల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఎవరికైతే ఇంకా రావాల్సిందో వాళ్ళందరికి కూడా డేటా కంప్లీట్ అవుతానే అందరికి కూడా వస్తుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఎవరు అపోహలు పడాల్సిన పని లేదు. అందరికీ ఎవరైతే బిడ్డలు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ ఇచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూస్తే ఇంకొక డేటా చెప్తే ఈ వర్గాలకు సంబంధించిన మనం చూస్తే దీన్ని చూస్తే లబ్ధి పొందే విద్యార్థుల్లో ఎందుకంటే బీసీలకు సంబంధించి 29,32,000 మంది బీసీ విద్యార్థులు ఈ పథకం ద్వారా వాళ్ళకి చదువుకునే అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పించిందని తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 11,76,000 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్టీ విద్యార్థులకు సంబంధించి 4,26,000 మందికి ఎస్టీ విద్యార్థులకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. మైనార్టీ విద్యార్థులకు సంబంధించి 66,500 మంది వాళ్ళకి లబ్ధి చేకూరడమే కాకుండా ఏదైతే ఎకనామిక్గా వెనుకబడిన వర్గాలు ఉన్నాయో, ఆర్థికంగా
ఇది ఏదైనా అగ్రవర్ణాల్లో కూడా వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆ విద్యార్థులకు సంబంధించి కూడా 8,44,000 మందికి అన్ని కులాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో ఉండే పేద విద్యార్థులందరూ కూడా 8,44,000 మంది విద్యార్థులకి ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా ఇచ్చేయడాన్ని ఈరోజు చూస్తూ దీనికి ఎక్కువ చొరవ నారా లోకేష్ గారు మీరు చూశారు. పాఠశాలలన్నీ కూడా ఈరోజు అనేక విధాలుగా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా అవన్నీ కూడా పేద వర్గాల ప్రజలు వాళ్ళ బిడ్డలు ఏదైతే ఉన్నత స్థాయి ఆర్థికంగా బలంగా ఉన్న వర్గాలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళ బిడ్డలను చదివించుకుంటారో దానికి దీటుగా కూడా పేదవర్గ ప్రజలందరికీ కూడా విద్యను అభ్యసించాలనే ఏకైక ధ్యేయంతో ఈరోజు నారా లోకేష్ గారు చేస్తున్న పూర్తి స్థాయిలో ఇంకా కూడా ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళందరికీ దరి చేర్చాలనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయి చదువులు పేద వర్గాలు మధ్యతరగతి ప్రజలు చదువుకోవాలనే ఏకైక ధ్యేయంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వ పరిపాలన ఈరోజు కొనసాగుతూ ఉందని కూడా తెలియజేస్తూ మేము చెప్పిన పథకాలే కాకుండా ఇంకా కొత్తకు సంబంధించి ఏదైతే ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా కూడా పరిపాలన అప్పటికప్పుడు మార్చుకొని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఏదైతే ఈ రాక్షసులు పడుతున్న కుట్రలో ప్రజలెవరూ భాగస్వామ్యం కావద్దండి, దయచేసి వాళ్ళ మాటలు నమ్మద్దు. ముందు చూసా పింక్ డైమండ్ పేరుతో చంద్రబాబు నాయుడు పైన ఏ విధమైన ఆరోపణ చేశారు. గతంలో చూసాం ఎలాంటి ఆరోపణలు చేసి ఒక్క ఓటు అని పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసిన చరిత్ర దేశ చరిత్రలోనే ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేసుకొని అధికారం వచ్చిన వెంటనే కూడా ఇంటికి పరిమితమై ఏ విధంగా ఆయన అన్ని వర్గాల ప్రజలను కూడా ఏ విధంగా మోసం చేశాడో, ఏ విధంగా దగా చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ కూడా వీళ్ళ మాటలు వీళ్ళ దీన్ని కూడా ఏదైతే మనం చూస్తా ఉన్నాం కొన్ని సంఘటనలు ఇప్పుడే ఏదో ఎన్నికలు జరిపి వీళ్ళు మళ్ళీ అధికారానికి వచ్చే మారి చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల్లో కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితులు లేవని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ పగటి వేషాలు మానండి, ప్రజల కోసం పనిచేయమని ఈరోజు తెలుగుదేశం పార్టీగా కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు మాకు చూపిన బాట ఈరోజు అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ మీరందరూ చూశారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అక్కడ వెళ్ళి పరిష్కరించే దిశగా కృషి చేసింది 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మీరు చూశారు కదా, గతంలో బాబాయిని చంపింది ఎవరు? కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు గారు కత్తి పెట్టి ఈయన చంపేసినట్టు ఆ రోజు ప్రముఖంగా కూడా కథనాలు వచ్చాయి. ఈ యొక్క వాస్తవాలు కాదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పూరి గుడిసె లేకుండా పోయిందంటే అది ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఏదో మేము అనని మాటలు అన్నట్టు చిత్రీకరిస్తే దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా ప్రజారంజకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. మీరు రాజకీయ నాయకులుగా సహకరిస్తే ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా ప్రతిరోజు కూడా యజ్ఞం జరుగుతూ ఉంటే, రాష్ట్రం కోసం యజ్ఞం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు రాక్షసులు మారిగా మీరు నెత్తురు తెచ్చి లేకపోతే ఇంకోటి తెచ్చి యజ్ఞాన్ని భగ్నం చేసే విధంగా రాక్షస మనస్తత్వం మీరు ప్రదర్శిస్తూ ఉన్నారంటే రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో లేవనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. అందుకే రకరకాల వేషాలు, రకరకాలైన డ్రామాలు, రకరకమైన ఇవి ప్లే చేస్తాను. పరిస్థితుల్లో వాళ్ళు 15,000 అని చెప్పి 1,000 రూపాయలు దానికి తీసుకున్నారు. ఇప్పుడు 2,000 తీసుకున్నా కూడా మీరు అందరూ చూస్తారు. నాడు నేడు కార్యక్రమాలతో కాంట్రాక్టర్ అంతా తీసుకొని గందరగోళం చేసినారు పాఠశాలను. కానీ ఈరోజు అదిలా పటిష్టంగా విద్యను అభ్యసించే విధంగా ఆడ విద్యార్థులకు ఏ అవసరాలు ఉన్నాయో వాటి కోసం దీన్ని వినియోగించడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి అపోహలకు తావలేదు. ఏదో అబద్ధాలను పదే చెప్తే ప్రజలు నమ్ముతారన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు.
ప్రజలు చీదిరించుకొని 11 సీట్లకు పరిమితం చేస్తే మరుసటి నెల నుంచి మళ్ళా అబద్ధాలు చెప్పేది స్టార్ట్ చేసినారంటే వాళ్ళ మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాజీ మంత్రుల దగ్గర నుంచి వాళ్ళ నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి వరకు అబద్ధాలతో బతికే చరిత్ర వాళ్ళది. ఆ హత్య దీనులతో గడిపే కుటుంబాలు వాళ్ళవి. వాళ్ళు కూడా ఈరోజు నీతులు వల్లిస్తే దాన్ని హర్షించే పరిస్థితులు ప్రజలు లేరు. ప్రజలందరూ కూడా గమనిస్తారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హైందవ ధర్మం గురించి మాట్లాడడాన్ని టీడీపీ రూరల్ అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్ లో తప్పుపట్టారు. ముఖ్యంగా రోజు ప్లస్ క్లబ్ రావడానికి అంటే నిన్నటి దినం చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహిత్ రెడ్డి గారు నిన్న దామినేటి చోట తెలుగుదేశం పార్టీ హైందవ ధర్మాన్ని నేలపాలు చేస్తా ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాయకత్వం కింద ఈ విధంగా జరుగుతా ఉంది. అన్ని చోట్ల మాఫియా చేసే విధంగా దేవాలయాలని అన్నిటిని పడగొడుతున్నారు అని చెప్పి మాట్లాడాడు. ఒక్క సంవత్సరానికే కూటమి పాలన పట్ల విసుగు చెంది ప్రజలు ఇప్పటికే విరక్తిగా ఉండారని ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. అయ్యా మహిత్ రెడ్డి గారిని మేము ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడుగుతాను. 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచినందుకు ఏమన్నా ప్రజలు బాధపడుతున్నారా? లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన దానికి ఏమైనా ప్రజలు బాధపడుతున్నారా? స్కూల్ క్యాపిటేషన్ ఫీజులు ఇవన్నీ లోకేష్ వస్తానే మొత్తం టోటల్గా పూర్తి చేసినందుకు ప్రజలు ఏమైనా బాధపడుతున్నారా? మరి ఎందుకు బాధపడుతున్నారో అయితే మాకైతే అర్థం కావడం లేదు. ప్రజలు దేనికి బాధపడుతున్నారు? మహిళలకు ఏమన్నా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చిన దానికేమన్నా ప్రజలు ఏమైనా బాధపడుతున్నారా? ఎందుకు 2 సిలిండర్లు ఎందుకు మాకు ఊరికే ఇచ్చినారో డబ్బుకి ఇచ్చినట్టు కూడా దానికి ప్రజలు ఏమైనా బాధపడుతున్నారా? మీరిచ్చిన జగన్ మందు కాకుండా నేషనల్ బ్రాండ్స్ మంచి మందు ఇచ్చిన దానికి ఏమన్నా మందు కొట్టేవాళ్ళు తాగేవాళ్ళు ఏమన్నా బాధపడి మీకేమన్నా మహిత్ రెడ్డి గారు ఈ విధంగా అన్యాయం జరిగిపోతుందని మీతో ఏమైనా బాధపడి చెప్పినారా? మరి కూటమి పాలనలో శాంతి భద్రతలు కానీ మరి ఏ విధంగా ఎక్కడైనా పాడైపోయాయని బాధపడుతున్నారా? మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అతి తక్కువ ఒక సంవత్సరం వ్యవధిలోనే మళ్ళీ 1922వ స్థానం నుంచి ఒకేసారి 2వ స్థానం వరకు ఎగబడడానికి అదేమన్నా మీరు అది తెలిసేమన్నా బాధపడుతున్నారా? దేనికి పబ్లిక్ బాధపడుతున్నారు? పలానా దానికి బాధపడుతున్నారంటే ఓటు వేసినాం తెలుగుదేశానికి ఈ విధంగా అన్యాయం జరిగిపోతుంది, మా ప్రజలకంతా ఇంత నష్టం జరిగిపోతుంది అంటే అదొక అర్థం ఉంది. ఎందుకు బాధపడుతున్నారో మహిత్ రెడ్డికి పాపం ఏ విధంగా నియోజకవర్గం ప్రజలందరూ వాళ్ళు ఏ విధంగా రిప్రజెంటేషన్ చేసి చెప్పినారో నాకైతే అర్థం కావడం లేదు. అయ్యా హైందవ ధర్మాన్ని గురించి మీరు మాట్లాడతారా? అసలు మీకేమైనా సిగ్గుందా హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడితే? నాని గారు ఎక్కడైనా సరే హైందవ దేవాలయాలు పడగొట్టమని ఏమన్నా చెప్పారా? మీరు వెంకటేశ్వర స్వామి లడ్డుల్ని ప్రసాదం పంచినట్టు ఒక్కొక్కరికి చంద్రగిరి నియోజకవర్గం అంతా ప్రతి ఓటకు ఒక్కొక్క లడ్డు ఇచ్చేసి స్వామివారి పవిత్రమైన ప్రసాదాన్ని ఈదుల్లోకి తెచ్చి పుల్లారెడ్డి స్వీట్ మిఠాయి మాదిరి పంచింది మీరు హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడేదా? కొండ మీద మీరు ఉండంగానే అంటే ఏ మతాల గురించి తెలుగుదేశం పార్టీ కించపరచాలని ఇక్కడ అనుకోవడం లేదు. హైందవ మతం అక్కడ కొండ మీద ఉండేటట్టుగా ఉంటే హిందువుల పవిత్ర దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటట్టుగా అంటే అక్కడ క్రిస్టియానిటీ మతాన్ని గురించి ప్రచారం చేసిన మీ 2019 నుంచి 2024 మధ్యలో ప్రచారం చేసిన సంగతి మీకు తెలుదా? మీరు బోర్డు మెంబర్గా అప్పుడు లేరా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు? అంటే వాళ్ళ నాన్నగారు అప్పుడు ఉన్నారు కదా. మరి హైందవ ధర్మం అప్పుడేమైనా మంట కలిసిపోలేదా? మరి గోదావరి జిల్లాల్లో రథాన్ని కాల్చేసి తగలబెట్టేసి విగ్రహాలన్నీ నరికేసినప్పుడు అప్పుడు హైందవ ధర్మం అంతా నాశనం అయిపోలేదా? ఇప్పుడు కొత్తగా హైందవ ధర్మం మీకు ఏం చేశారండి? మేము దామినేలు మేము ఎక్కడా చెప్పడం లేదా? ఏదైనా సరే దోషులు ఎవరైనా సరే దేవాలయాలను పడగొట్టిన ఏ దోషులైనా సరే కఠినంగా శిక్షణ పంచి నానిగారే సీఏలకి డిఎస్పీలకి అందరికీ చెప్తున్నారు. ఎస్పీల కాడి నుంచి ఎవరినైనా సరే వదలద్దు ఏ కేసులైనా సరే. మరి నిన్న దామినేటి దగ్గర ఏదో టెంపుల్ నాగాలమ్మ టెంపుల్ ధ్వంసం చేసినారని దాంట్లో నానిగారి అనుచరుల పాత్ర ఉంది. ఆయన కృష్ణమూర్తి నాయుడు అవును తెలుగుదేశం పార్టీ నాయకుడే ఒకప్పుడు, మేము కాదనలేదా? మరి 2019 నుంచి 2024 మధ్యలో ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కృష్ణమూర్తి నాయుడిని సపోర్ట్ చేయలేదా? రామచంద్రారెడ్డి ఆయన మధ్యలో గలాట వచ్చినప్పుడు అప్పుడు ఆడిపోయింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడు కృష్ణమూర్తి నాయుడు గురించి. మేమేం దాన్ని సమర్థించడం లేదా? ఈరోజు కేసు పెట్టింటారు కృష్ణమూర్తి నాయుడు మీద కానీ వాళ్ళ మీద కానీ, మేమేం పెట్టదని ఎక్కడా చెప్పడం లేదా? మరి నాని గారి గురించి ఎందుకు చెప్తారు? మీరు మఠం భూములు కొట్టేసింది మీరు, మఠం భూములు కాంపౌండ్ వాళ్ళు కడతా ఉండేది మీరు, తుమ్మలగుంటలో మఠం భూములు అక్కడనే రూములు కడతాన్నారు మీరు అసలు మఠం అంటే అది పవిత్రమైన హిందూ మతానికి సంబంధించింది కదా. హతీరామ్జీ బాలాజీ భక్తుడు కదా. మరి అదంతా మీరు హైందవ ధర్మాన్ని మీరు కాపాడుతాడారా? దేనికి ఓటు వేయకూడదండి తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి కానీ? ఎక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి సూపర్ సిక్స్లు అన్నీ అమలు జరుపుతా వస్తున్నారు. మీరు ఎంత హేళన చేసినా ఏమి అమ్మఒడి అని చెప్పేసి 1 సంవత్సరం ఇచ్చి 1 సంవత్సరం ఇవ్వకుండా ఎంత మోసం చేసింది ఎంత చేసింది తెలుసు. మరి మేము ఈరోజు మీరు 15,000 ఇది ఇస్తూ ఉంటే మేము ఈరోజు ఒక 4 ఉంటే 65,000 ఇస్తూ ఉంటే తప్ప? దానికేమైనా ప్రజలు ఏమైనా పబ్లిక్ బాధపడుతున్నారా?
ఇద్దరుంటే 30,000 కానీ, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 కానీ ఇస్తా ఉంటే బాధపడతానారా? ఎందుకు బాధపడతాన్నారు పబ్లిక్? మరి అవన్నీ మీరు ఎందుకు చెప్పడం లేదు? మేము చేసిన మంచిని ఏదో కావాలని అసలు మాకు డౌట్ వేస్తుంది. దేవాలయాలు పడగొట్టే దాంట్లో వైసీపీ వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా అనేసి మేము ఎక్కడ దోషులను కఠినంగా శిక్షించమని చెప్తాను. ఎవరు చేసిండే వాళ్ళని శిక్షించమని చెప్తాను. అంటే ఏదైనా పట్టా భూముల్లో పోయి ఎవరిదైనా దేవాలయం ఆక్యుపై చేస్తే మాత్రం ఒప్పుకుంటారా? కానీ మేము ఏమీ సమర్థించడం లేదు. ఎక్కడైనా హైందవ ధర్మాన్ని కాపాడమనే చెప్తాను. మా తెలుగుదేశం పార్టీకి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ అందరికీ హిందూ మతం మీద మాకు విశ్వాసం ఉంది. అన్ని మతాలు ఒకటే అయినా కూడా హిందూ మతం మీద మాకు విశ్వాసం ఉంది. మా సాక్షాత్ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ కులదైవమే శ్రీ వెంకటేశ్వర స్వామి. మేము ఎక్కడా కానీ హిందూ మతాన్ని కించపరిచిందే లేదు. మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం వస్తానే కొండ మీద ఏ విధంగా సౌకర్యాలు మెరుగైంది. మీరున్నప్పుడు అంతకుముందు 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత భ్రష్టు పట్టిపోయిందో తెలుసు మీకు. ప్రసాదం కాడ నుంచి ప్రతి ఒక్కటి. ఈరోజు మీరు చెప్పడం ఏంది? ఏం చేశారని పులివర్తి నాని గారు రోడ్లు వేసినారు మరి నియోజకవర్గంలో. మరి పబ్లిక్ ఏమన్నా మాకు రోడ్లు వేస్తాడారా అని చెప్పి మీతో బాధపడుతున్నారా? గుంతల రోడ్లన్నీ పూర్తి చేసినారు కదా ఈ కూటమి ప్రభుత్వం వస్తానే. ఇదంతా మాకు ఇంత మంచి రోడ్లు మాకు పనికిరాదు, మామూలు గుంతలుగా ఉంటేనే రోడ్లు ఉంటేనే మాకు బాగుంటుంది, దానికే మేము వైసీపీకి ఓటేస్తామని మీతో చెప్పినారా? ఒక్క సంవత్సరం లోపల పబ్లిక్ విసుగైపోయారంట ఆయన చెప్పడం. అయ్యా మీరు మీ నాన్నగారు తోడా చైర్మన్గా ఉండి ఏమేం చేశారు మాకు అన్నీ తెలుసు. పబ్లిక్ అన్నీ తెలిసే మిమ్మల్ని ఇంటికి పంపించింది. మళ్ళీ ఈరోజు మళ్ళా కూడా మీరు హైందవ ధర్మం మీద, మీ నిజాయితీ మీద, మీ అభివృద్ధి మీద కానీ మీరు ఏమైనా కామెంట్ చేసినారంటే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. ఏ విధంగా అసలు మాట్లాడడానికి ఒక అర్హత అనేది ఉండాలి. నేను యాక్చువల్గా చెప్పాలంటే మహిత్ రెడ్డి గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గురించి అయినా మాట్లాడతాను, కానీ ఇతను మొదటే కదా వచ్చాడు, ఎందుకు ఇతని గురించి మాట్లాడడం. కానీ మా నాయకుడి మీద కించపరిచేటట్టు మాట్లాడినాడు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. నాని గారికి ఏం సంబంధం లేకనే నాని గారు ఏదో హైందవ ధర్మాన్ని నాశనం చేసినట్టు వచ్చిన ఇదే లోపల ఏ విధంగా ఇది సబబది? టెంపుల్ని మేము ఎక్కడా కానీ ఏడ ధ్వంసం చేసినా కూడా సరే, మేము దేనైనా కూడా సరే సమర్థించాం. ఎక్కడైనా కూడా సరే, దేనైనా కూడా సరే న్యాయ విచారణ జరగాలంటాను. చట్టం అది తన పని చేసుకొని పోతుంది. ఎవరు దోషులో కఠినంగా శిక్షిస్తారు వాళ్ళని. మీలాగా మేము ఎవరిని వదిలిపెట్టి ఇచ్చేయడంలే. ప్రతి ఒక్కరిని తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే శిక్షించాలని మేము కోరుకుంటాను. మా ప్రభుత్వం నిజాయితీగా ఉంది. ఎక్కడా కానీ హైందవ మతాన్ని కించపరిచే పనులు మేము ఎక్కడ ఏ పని మేము చేయం. మీ మాదిరి మటన్ జాగాలు ఆక్యుపై చేసి మళ్ళీ మీరే దొంగ నడిచినట్టు మీరు మళ్ళీ హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడతారు. రెడ్డి వాళ్ళదంతే స్థలం వాళ్ళదే. వాళ్ళు ఎప్పుడో 100 రూపీస్ స్టాంప్ మీద ఒక స్వామి అనే అతనికి రాయించిన రాయనే నేను దీన్ని పట్టా చేయిస్తాను, అది వంక పక్క ఇది ఉండేదన్నమాట. దాన్ని నేను చేయిస్తాను అనే లోపల వీళ్ళు నమ్మినారు. వీళ్ళు నమ్మి ఏదో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద అసలు గుడి మాదిరి ఏదో కట్టేసినాడు. కట్టేసి ఆ స్థలం ఆయన కబ్జా చేయాలని ఏదో చూసినాడు. సరే ఇంక మళ్ళీ దైవభక్తి అంటే మనం చెప్పాల్సిందే కదా. ఎవరైనా కూడా దేవుడు అంటే మనం ఏడన్నా కూడా సరే, చెట్టుకైనా సరే చిన్న బొమ్మ ఉన్నా కూడా దండం పెట్టుకుని పోతాము. దాన్ని ఆ టైప్లో వైసీపీ వాళ్ళు ఎవరంటే ఈ ఒక సాగుతో ఏదో విధంగా కిషోర్ రెడ్డిని కూడా రాజకీయంగా ఏదో మట్టు పెట్టాలని ఒక రకంగా రేపొద్దున స్థానిక ఎలక్షన్లో పోటీ చేస్తాడనే ఉద్దేశంతో ముందు నుంచి అతన్ని ఏదో ఒకటి కించపరచాలని ఏదో చేయాలని ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం హైందవ ధర్మం నాశనం అయిపోయింది. వారాహి విగ్రహం కొట్టేసినారు. ఇదంతా మోసం, ఇంత దౌర్జన్యం ప్రపంచంలో ఏడ జరగలేదు. అది పవిత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానం ముందర వెంకటేశ్వర పద్మాల దగ్గర ఈ విధంగా జరిగిపోతుందని ఓన్ గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు గుర్తుకొచ్చేసింది. ఆ లడ్లన్నీ ఈదుల్లో అమ్మేసి ఏడంటే అమ్మేసి ఇచ్చేసింది. లెటర్లు దర్శనాలకు అమ్ముకునేది అదంతా మర్చిపోయినారు. నిన్నటి దినం దామినేడులో నాగాలమ్మ గుడి కొట్టేశారని చెప్పి మోహిత్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నాగాలమ్మ గుడి కొట్టేస్తుంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడంలో మేము తప్పు చెప్పటం లేదు. దాన్ని పులివర్తి నాని గారు దగ్గరుండి అతని అనుచరుడు కిషోర్ రెడ్డి, తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు వీళ్ళందరూ ఆధ్వర్యంలో నాగాలమ్మ గుడి కొట్టేశారు, హైందవ ధర్మాన్ని అంతా కించపరుస్తున్నారని చెప్పారు. ఇది మోహిత్ రెడ్డి గారు పూర్తిగా విచారించుకొని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఒకటి. రెండోది, వారి తండ్రి గారైన చివరి భాస్కర్ రెడ్డి గారు మఠం జాగాలో ఎకరాలు వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఇండ్లు కట్టుకొని వాటికి మీటర్లు ఇచ్చుకొని మళ్ళీ వాటిని అమ్ముకున్నారు. ఈయన నాగాలమ్మ గుడి ఉందో లేదో విచారించకుండా ఆయన కామెంట్ చేయడం. అక్కడేమో మఠం జాగా దేవస్థానం, అదే వెంకటేశ్వర స్వామి సొత్తు. అది దానిలో కొన్ని 100 ఎకరాలు ఈ రోజు కూడా వారి కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకుని అనుభవిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మాట్లాడేటప్పుడు మోహిత్ రెడ్డి గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ పూర్తిగా విచారించుకొని తెలుసుకోవాలి. తెలుగుదేశంకు ఓటేసినారు, గవర్నమెంట్ మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది, అప్పుడే సంవత్సరంలోపు అన్నారు. మా ఈశ్వరెడ్డి గారు అన్న చెప్పినట్టు వాళ్ళే వచ్చుకుంటున్నారు, బయట వచ్చి చెప్పుకుంటున్నారు ఈ విధంగా అయిపోయింది, చేసేసానికి ఓట్లు పడవ వాళ్ళకనేసి. నిన్నటి దినం చెవిరెడ్డి గారు చంద్రగిరి పరువు పూర్తిగా తీసుకొచ్చినాడు. ఆ ఒంగోలుకు పోయాడు, వాళ్ళు లేనిపోని రాద్ధాంతం చేశారు. చంద్రగిరి పరువుని రాష్ట్రం మొత్తం చూసేట్టుగా పరువు తీసుకుని వచ్చారు. అంటే ఆవేశంతో చేసే పనులు ఇవన్నీ. సో కాబట్టి దయచేసి
వారి తండ్రికి కొడుకు ఇద్దరికి చెప్తున్నాను, నాని గారు కానీ లేదు కిషోర్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ కూటమి సభ్యులు కానీ మేము ఏదైనా కూడా ఎక్కడైనా కూడా గుళ్ళు కానీ దేవాలయాలు కానీ ధ్వంసం చేసుంటే దానికి ఏ శిక్షకైనా మేము సిద్ధం. లేదు మీరు వస్తారంటే నాగాలమ్మ గుడికి పూర్తిగా బాధ్యత నాని గారు వహించి కొట్టించారని చెప్పి మోహిత్ రెడ్డి గారు కానీ కాణిపాకంలో ప్రమాణం చేయగలిగితే మేము కూడా వచ్చి కాణిపాకంలో ప్రమాణం చేస్తాం. నాని గారికి ఎటువంటి సంబంధం లేదు, కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధం లేదు. శిక్ష వేయాలనుకుంటే ఎవరైతే దాన్ని చేశారో వాళ్ళ మీద శిక్ష వేయడానికి నాని గారు కూడా పూర్తి సహకారం డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినారు. కాబట్టి వాళ్ళు ఏమన్నా కాణిపాకంకి వస్తా అంటే మేము సిద్ధంగా ఉన్నాం. నాని గారికి ఎటువంటి సంబంధం బాధ్యత దీనిలో లేదు. బాధ్యత వహించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాని మీద క్షుణ్ణంగా విచారించి దోషుల్ని శిక్షించమని చెప్పి అధికారికి కూడా కోరడం జరిగింది. కళలను జాతి అస్తిత్వానికి మూల స్తంభాలుగా గుర్తించే రోజు రావాలని ప్రఖ్యాత సినీ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో భారతీయ తెలుగు రచయితల సమాఖ్య మరియు ఎంవి కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ద్విశతాధిక కళాకారుల సమ్మేళనం తెలుగు తేజాలకు కళాభిషేకం పేరిట వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మారిషస్ లో నమోదైన ధృవీకరణ పత్రాలను కార్యక్రమ నిర్వాహకులు అందుకున్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎంవి శ్రీధర్ రెడ్డి స్వాగత భాషణంతో ప్రారంభమైన ఈ కళాకారుల మహోత్సవంకు రచయితల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ నారాయణస్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళేనని, కళలను ప్రోత్సహించిన కారణం వల్లే గుప్తుల కాలం, రాయలవారి కాలం స్వర్ణయుగమైందని తెలిపారు. ప్రముఖ సినీ గీత రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర ఉన్న కళారూపం కొన్ని దశాబ్దాల పాటు అంతర్ధానమైందని, ఇలాంటి పరిస్థితుల్లో కళాకారుల సమ్మేళనం నిర్వహించడం అమోఘమని తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తాను రావడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ భారత రాష్ట్రపతులు కీర్తిశేషు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ వివి గిరి మనవడు డాక్టర్ జి సుబ్రహ్మణ్యం శర్మ ఆచార్యులు, డి జ్యోతి, వై సుభాషిణి, కర్ణాటక సార్వత్రిక విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య ఎం రామనాథం నాయుడు ఆచార్యులు, గంజి అరుణ, డి యువశ్రీ తదితరులు పాల్గొని వివిధ రంగాలలో సేవలందించిన సుమారు 262 మందికి కళాజ్యోతి జాతీయ పురస్కారాలు 2025ను నిర్వాహకులు ప్రదానం చేశారు. తొలుత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జ్యోతిని ప్రజ్వలనతో ప్రారంభమైన కళాకారుల సమ్మేళనం వందన సమర్పణంతో ఘనంగా ముగిసింది. డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్ కు విశ్వ నవరస నటనా చక్రవర్తి, నట విభూషణ బిరుదులతో పాటు ఎన్టీఆర్ అంతర్జాతీయ పురస్కారాన్ని, కళాజ్యోతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. సుద్దాల అశోక్ తేజాకు కవి భాస్కర బిరుదును, సుబ్రహ్మణ్యం శర్మకు సర్వ సేవారత్న బిరుదును, ఎంవి శ్రీధర్ రెడ్డికి సేవా విరాట్ బిరుదును 16 మంది ఆచార్యులకు సహాయక ఆచార్యుల సమక్షంలో ప్రదానం చేశారు. శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంధారపు మురళి డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రారంభించిన నిరసన 300 రోజులు పూర్తయిన సందర్భంగా వారి కుటుంబాలతో సామూహిక నిరాహార దీక్షలు చేశారు. అనుకుంటే కాకుండా పోయేది ఏదీ లేదు. అయితే వాళ్ళు అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో పెట్టే ధర్మం ఆ యొక్క టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. సరిగ్గా ఎన్నికల ముందుగా తిరుమలలో
కొన్ని వందల తట్టలకి అక్కడ ఉన్నటువంటి దుకాణాలకి పర్మిషన్లు ఇవ్వటం, కొన్ని కోట్ల రూపాయలు దండుకోవటం, అవన్నీ కూడా బాహాటంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ విధంగా జరిపించిన వాళ్ళు అధికారులు శ్రీవారి మెట్టు సంబంధించిన వ్యాపారస్తులు మాత్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తూ గత 300 సంవత్సరాల నుంచి 30 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు ఈ యొక్క యూనియన్ నాయకులకు ఫోన్ చేసి మీది శాంక్షన్ అయిపోయింది, త్వరలోనే మీకు ఆదేశాలు కూడా జారీ చేస్తాము, మీరు యథావిధిగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఆదేశాలు అయితే రాలేదు. తర్వాత ఏం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు కావాల్సిన వాళ్ళకి మాత్రం వాళ్ళు చేసుకునేసి మిగతా వాళ్ళకి పూర్తిగా వాళ్ళు పెడచెవిని పెడుతున్నారు. వీళ్ళు వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? ఆడ కొంటున్నారు కాబట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు కొంటున్నారు. మధ్యలో వీళ్ళది ఏంది అక్కడ? వాళ్ళు ఏమన్నా అక్కడ అరాచకాలు చేస్తా, వచ్చేపోయే వాళ్ళు దౌర్జన్యం చేస్తా, వాళ్ళు మోసం చేస్తూ ఉంటే మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు శిక్షిస్తారు. కానీ వాళ్ళు ఏదో పాపం చిన్న చెత్తకోళ్ళు బతకడానికి పొట్టకూటి కోసం వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం లేదు, కూలి పనులు లేవు, ఇవన్నీ ఉండేటప్పుడు అక్కడ వ్యాపారం చేసుకుంటే ఏం తప్పు? వెంకటేశ్వర స్వామి చేయొద్దని చెప్పాడా? వాళ్ళు బతుకు తెరువు చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు 300 రోజులైంది. ఈ రోజుకైనా కూడా అధికారులు కానీ పాలక మండలి కానీ వీళ్ళపైన కొంత కనికరం చూపించి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. దశాబ్దాలకు పైగా శ్రీవారి మెట్టు మార్గాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి అత్యంత పేదలైన శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల పట్ల టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్న తీరు ఏమాత్రం బాధ్యతగా లేదు. గత 300 రోజులుగా ఈ శ్రీవారి చిరు వ్యాపారస్తులు, శ్రీవారి మెట్టులో జీవనం సాగిస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులు తమకు బతుకు పోగొట్టవద్దు, భుక్తిని కల్పించాలని చెప్పి కోరుతూ నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు ఇక్కడ చేపట్టారు. 300 రోజుకి ఈ రోజుకి చేరుకున్నది. స్వల్పమైన సమస్య, ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ లేనటువంటి సమస్య. గత 25 సంవత్సరాలుగా టీటీడీ ఏమాత్రం సరైనటువంటి సౌకర్యాలు కూడా అందించలేనటువంటి రోజుల్లో అక్కడ భక్తుల్ని కాపాడింది వీళ్ళు, భక్తులకు అవసరమైన అన్నపానీయాలని అందజేసింది వీళ్ళు. చిన్న చిన్న వస్తువులను, సమోసాలు అమ్ముకునేవాళ్ళు, మామిడి ముక్కలను అమ్ముకునేవాళ్ళు, లేదా జ్యూస్ అమ్ముకునేవాళ్ళు, మజ్జిగలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయ అంటే ఫ్రూట్స్ లాంటివి అమ్ముకునేవాళ్ళు, ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, భక్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఎర్రచందనం స్మగ్లర్లను వీళ్ళు పట్టించారు. అదే మాదిరి ఎవరికైనా గుండెపోటు లేదా అనారోగ్య సమస్యలో భక్తులకు వచ్చినప్పుడు వాళ్ళని ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించినటువంటి వాళ్ళు. వీళ్ళు ఉండడం అనేది భక్తులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వృక్ష సంపదనంతా కాపాడడానికని తోడ్పడే మనుషులుగా ఉన్నటువంటి వీళ్ళ పట్ల టీటీడీ యాజమాన్యం ఏమాత్రం కనికరం లేకుండా అక్కడ అలిపిరి మార్గంలో పులి కనిపిస్తే శ్రీవారి మెట్టు మార్గంలో వీళ్ళందరినీ ఎవరిని ఎంటర్ కానివ్వకుండా ఈరోజు అవస్థల పాలు చేస్తున్నారు. వీళ్ళకే కాదు, వీళ్ళ కుటుంబాలకే కాదు, భక్తులకు కూడా తీవ్రమైనటువంటి అవస్థగా మారిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇది ఏమాత్రం న్యాయమా? అక్కడ ఉన్నటువంటి 25 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి కోరుతూ ఇక్కడ దీక్షలు పెట్టాం. మొదటి బోర్డు సమావేశంలోనే ఈ సమస్య మాట్లాడాము, పరిష్కారం అయిపోయిందని చెప్పి స్వయంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా నెలల తరబడి ఇక్కడ టెంట్ కొనసాగించాల్సిన దౌర్భాగ్యం ఎందుకు కలిగింది? టీటీడీలో చైర్మన్ మాటకి విలువ లేదా? టీటీడీ బోర్డు మాటకి విలువ లేదా? లేదంటే ఐఏఎస్లో, ఐపీఎస్లో ఇంత పెద్ద ఉన్నటువంటి చోట ఏ ఊరి మాట చెల్లుబాటు అవుతుందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. 300 రోజులుగా సామాన్యుడు తనకు న్యాయం చేయమని చెప్పి కోరుతూ ఇక్కడ దీక్షలు చేస్తున్నాడంటేనే కూటమి ప్రభుత్వానికి ఇది ఒక ఘోరమైనటువంటి అవమానంగా నేను ఫీల్ అవుతున్నాను. సిఐటి కోరుతున్నది ఏమంటే ఇప్పటికైనా ఈ పేదల అవస్థల్ని వాళ్ళని పట్టించుకొని పరిష్కారం చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బిఆర్ నాయుడు గారికి, ఇక్కడ ఉన్న ఈఓ శ్యామలరావు గారికి, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి, బోర్డుకు మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళ నోళ్లు కొట్టడం ఏ రకంగా న్యాయమో మాకు అర్థం కాదు. ధర్మాన్ని రక్షించండి,
ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రచారం చేసే టీటీడీ ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు. తక్షణం పరిష్కారం చేయాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీవారి మెట్ల పైన 300 రోజులుగా ఇక్కడ నిరాదీక్ష కూర్చుంటా ఉన్నారు. గతంలో ఎన్నో సంవత్సరాలుగా శ్రీవారి మెట్లు కాడ ప్రపంచవ్యాప్తంగా వచ్చే యాత్రికులకు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందించి నీళ్ళ నుండి తినే వస్తువుల వరకు భక్తులకు అందించే చిరు వ్యాపారస్తులు. వీళ్ళు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా భక్తులు కూడా రారు. ఎందుకంటే సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ బాగుంది వచ్చిపోదామని వస్తారు. కానీ అలాంటి చిరు వ్యాపారస్తుల అంగళ్ళని తీసేసి ఇంతవరకు ఈవో గారు కానీ లేదు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ ఈ పేద ప్రజలకు న్యాయం చేయకుండా కాలవ్యాపనం చేస్తూ దాదాపు 300 రోజులుగా ఇక్కడ రోడ్డు మీద కూర్చొని నిరాదీక్ష చేస్తూ ఉన్నారంటే నిజంగా వీళ్ళు పేదోళ్ళ కాదా అని ప్రభుత్వం కానీ ఇట్లా అధికారులు కానీ ఇట్లా ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు తిరుపతి నగరంలో అనేక రకాలుగా జనసేన వాళ్ళు వచ్చి వీధుల మీద సంఘాలు ఉన్నా కూడా దౌర్జన్యంగా వాళ్ళు సొంత మనుషుల్ని చిరు వ్యాపారస్తులుగా తెచ్చిపెట్టి వ్యాపారం జరిపిస్తూ ఉన్నారు. ఈ జనసేన వాళ్ళు ఆగడాలని అధికారులందరూ కూడా అడ్డుకోవాలి. మున్సిపల్ కమిషనర్ కూడా ఈ తిరుపతి పట్టణంలో నిజంగా ఎవరు చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డు ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా శ్రీవారి మెట్లు కాడ వ్యాపారం చేస్తూ వీళ్ళకి గుర్తింపు కార్డులు ఉండి కూడా వీళ్ళకు అనుమతి లేకుండా పోవడం చాలా బాధాకరం. ఇది కానీ వెంటనే ఈఓ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఏఐటీసీ సిపిఐ వీళ్ళు చేసే పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ఉండి వీళ్ళు ముందుండి నడుపుతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ పేద ప్రజలకు అండగా ఉంటుందని ఈ ప్రభుత్వాన్ని జనాలు ఎన్నుకున్నారు. ప్రభుత్వం కూడా వీళ్ళకు కరుణించాలని మా విన్నపిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా అప్పలైగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను అనుగ్రహించిన స్వామివారు. కళలను జాతి అస్తిత్వానికి మూల స్తంభాలుగా గుర్తించే రోజు రావాలి. చిత్తూరులో తెలుగు తేజాలకు కళాభిషేకం కార్యక్రమంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. గుడిమల్లం పరశురామేశ్వర స్వామివారి ఆలయాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధం చేస్తాం. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.